ఏదైనా అనారోగ్యం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మనందరికీ ఒకటే ఆలోచన: జబ్బు తగ్గాలి. కాని ఆ ప్రాసెస్లో మన శరీరం నీరసించిపోకుండా చూసుకోవడం సంగతేంటి? అసలు ఈ మందులు, ట్రీట్మెంట్లు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? వాటినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? రండి, ఈరోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఒక జబ్బును తగ్గించుకోవడానికి మనం హాస్పిటల్కు వెళ్తాం కదా, కానీ కొన్నిసార్లు మనం తీసుకునే ట్రీట్మెంటే మనకు మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టొచ్చు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. దీన్నే మెడికల్ టర్మ్స్లో యాట్రాజెనిక్ డిసీజ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనం వాడే మందులు, చేయించుకునే ఆపరేషన్లు లేదా కొన్ని టెస్టుల వల్లే కొత్త ఆరోగ్య సమస్యలు రావడమన్నమాట. అయితే అసలు ఈ సమస్యలు ఎందుకొస్తాయి? దీనికి చాలా కారణాలున్నాయి. కొన్నిసార్లు మనం వాడే మందులకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేదంటే అవసరం లేకపోయినా ఎక్కువ టెస్టులు చేయించుకోవడం వల్ల రేడియేషన్ ప్రభావం పడొచ్చు. సర్జరీల తర్వాత ఇన్ఫెక్షన్లు రావడం కూడా మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో జబ్బును సరిగ్గా గుర్తించకపోవడం వల్ల కూడా తప్పుడు మందులు వాడి ఇబ్బంది పడొచ్చు. వీటన్నిటి భారం ఎవరిమీద పడుతుంది? మన కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థ, చివరికి మన మెదడు మీద కూడా. సరే, ఈ కారణాల వల్లే ట్రీట్మెంట్ సమయంలో మన బాడీ చాలా స్ట్రెస్కి లోనవుతుంది. అసలు ఈ భారం మన శరీరాన్ని ఎందుకు, ఎలా బలహీనపరుస్తుందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ట్రీట్మెంట్ సమయంలో మన ముఖ్యమైన అవయవాలు ఒక రకమైన యుద్ధం చేస్తాయని చెప్పాలి. ఉదాహరణకి లివర్నే తీసుకోండి. మనం వేసుకునే ప్రతి మందుని ప్రాసెస్ చేయాలి. పాపం, దాంతో అది అలసిపోతుంది. ఇక కిడ్నీల సంగతి చూస్తే శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపడానికి ఓవర్ టైం పనిచేయాల్సొస్తుంది. మనం యాంటీబయాటిక్స్ వాడినప్పుడు అవి చెడు బ్యాక్టీరియాతో పాటు మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తాయి. దీనికి తోడు ట్రీట్మెంట్ గురించిన టెన్షన్, ఆందోళన మన మెదడుపై ఎంత ఒత్తిడి పెంచుతుందో మనందరికీ తెలుసు. ఇవన్నీ చాలవన్నట్టు మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా కొత్త ఇన్ఫెక్షన్స్తో పోరాడుతూనే ఉండాలి. అందుకే మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటంటే, జబ్బు అయితే నయమవుతుంది, కాని ఆ క్రమంలో శరీరం బలహీనపడే ప్రమాదం ఉంది. ఈ ఒక్క వాక్యం మొత్తం పరిస్థితిని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఖచ్చితంగా ఉంది. ఆ పరిష్కారమే పోషకాహార రక్షణ. అవును, ట్రీట్మెంట్ సమయంలో మన బాడీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అండగా నిలుస్తుంది. ఇది మన శరీరాన్ని కాపాడటమే కాదు, మనం వేగంగా, బలంగా కోలుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ట్రీట్మెంట్కి, న్యూట్రిషన్కి ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన తేడా ఉంది. ట్రీట్మెంట్ గోలేంటి? జబ్బును నయం చేయడం. మరి న్యూట్రిషన్ గోల్? ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు మన శరీరాన్ని కాపాడటం. చూడండి, రెండూ వేర్వేరు పనులు చేస్తున్నా మన పూర్తి ఆరోగ్యానికి మాత్రం ఈ రెండూ చాలా అవసరం. సరే, ఈ పోషకాహారం మద్దతును అందించడానికే ఒక సైన్స్ బేస్డ్ సొల్యూషన్ ఉంది. దాని పేరే ఆస్టోనియా 1. ఇది మన హెల్త్ జర్నీలో ఒక నమ్మకమైన పార్ట్నర్లా, ఒక సపోర్ట్ సిస్టంలా పనిచేస్తుంది. ఆస్టోనియా 1లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది ఒక్కో అవసరానికి ఒక్కో రకమైన సపోర్ట్నిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మందులు వాడుతున్నారా? అయితే లివర్కి సపోర్ట్ చెయ్యే లివర్ సపోర్ట్ ఉంది. బీపీ, షుగర్ మందులు వాడేవారి కిడ్నీల కోసం కిడ్నీ వెల్నెస్ ఉంది. యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత గట్ హెల్త్ని సెట్ చేయడానికి గట్ బ్యాలెన్స్ సపోర్ట్ హెల్ప్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇమ్యూన్ స్ట్రెంగ్త్, ట్రీట్మెంట్ టెన్షన్ని తగ్గించడానికి బ్రెయిన్ వెల్నెస్, ఇంకా జనరల్గా వీక్గా ఫీల్ అయ్యేవారి కోసం విటమిన్లు, మినరల్స్తో కూడిన మల్టీ న్యూట్రిషన్ సపోర్ట్ కూడా ఉంది. మరి ఈ ఆస్టోనియా 1 ఎలా పనిచేస్తుంది? చాలా సింపుల్. ఫస్ట్, ఇది మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ఆ తర్వాత ఈ పోషణ మన లివర్, కిడ్నీ వంటి కీలకమైన అవయవాల పనితీరుకు సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో మన ఇమ్యూన్ సిస్టమ్ను బలంగా ఉంచుతుంది. ఫైనల్గా ఇవన్నీ కలిసి మనం త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆస్టోనియా 1 అనేది ట్రీట్మెంట్కి సపోర్ట్గా ఉండే ఒక న్యూట్రిషనల్ పార్ట్నర్ మాత్రమే. అంతేగాని ఇది డాక్టర్ ఇచ్చిన మందులకు రీప్లేస్మెంట్ అస్సలు కాదు. మందులు ఖచ్చితంగా వాడాల్సిందే. దీన్ని మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు: కేవలం ట్రీట్మెంట్తో జరిగేది రికవరీ, కాని సరైన పోషణతో జరిగేది స్ట్రాంగ్ రికవరీ. చూశారా తేడా? జస్ట్ కోలుకోవడం కాదు, పూర్తి ఆరోగ్యంతో బలంగా కోలుకోవాలంటే ట్రీట్మెంట్తో పాటు సరైన పోషణ కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఈ న్యూట్రిషనల్ సపోర్ట్ ఎవరికెక్కువగా అవసరం? అసలు ఈ అవసరం మనకుందని ఎలా తెలుసుకోవాలి? రండి, చివరగా ఈ విషయం కూడా చూసేద్దాం. ఈ సపోర్ట్ ఎవరికి ప్రత్యేకంగా మేలు చేస్తుందంటే,
రోజూ బీపీ లేదా డయాబెటీస్ మందులు తీసుకునేవారికి, రీసెంట్గా సర్జరీ నుండి కోలుకుంటున్నవారికి, యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడినవారికి, లేదా చాలా కాలం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నవారికి, ఇంకా రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఫీలయ్యేవారికి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఈ పోషకాహార మద్దతు ఒక అదనపు బలాన్నిస్తుందనడంలో సందేహం లేదు. సో ఫైనల్గా ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ట్రీట్మెంట్ జబ్బును తగ్గిస్తుంది, కాని పోషణ శరీరాన్ని కాపాడుతుంది. ట్రీట్మెంట్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మన శరీరాన్ని బలంగా ఉంచుకోవడానికి సరైన పోషకాహార మద్దతు తీసుకోవడమనేది చాలా తెలివైన నిర్ణయం.